హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. బాదం పప్పు తింటున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నిజం తెలుసుకోండి. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, హుషారుగా పనులు చేసుకోవాలన్నా మంచి పోషకాలు ఉన్న ఆహారం ప్రతిరోజు డైట్లో చేర్చుకోవాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఇలా అన్ని పోషకాలు ఉన్న ఆహారం బాదం పప్పు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన పరిశోధనలో ప్రపంచంలో ఉన్న అన్ని ఆహార పదార్థాల్లోనూ అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారం బాదం పప్పు అని తేల్చారు. ఇన్ని పోషకాలు ఉన్న బాదం పప్పును ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని ఆరోగ్య సమస్యలు తీరతాయో, ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బాదంలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, కరిగే మరియు కరగని ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. బాదం పప్పు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డయాబెటీస్ మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. బాదం పప్పులో అధిక ఫైబర్, అసంతృప్త కొవ్వులు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉండటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. బాదం పప్పులో ఉండే ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఇ మరియు విటమిన్ బి వంటి పోషకాలు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. అధిక రక్తపోటు ప్రమాదం నుండి కాపాడతాయి. శరీరంలో మంట మరియు ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే సరైన మోతాదులో మాత్రమే తినాలి. మోతాదు మించి తినకూడదు. బాదంలో నెమ్మదిగా విచ్ఛిన్నమయ్యే రేటు ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అందువల్ల బరువు తగ్గేవారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ బారి నుండి శరీరాన్ని కాపాడుతుంది. తద్వారా శరీరంపై ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ప్రభావం ఉండదు. బాదం పప్పులో నూనెలు మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఈ అసంతృప్త కొవ్వులు, పాలిఫెనాల్స్ అద్భుతమైన చర్మ కండిషనర్స్గా పనిచేస్తాయి. పురాతన కాలంలో పొడి చర్మ సమస్యల చికిత్సలో బాదం నూనెను ఉపయోగించేవారు. సోరియాసిస్ మరియు తామర వంటి పొడి చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి బాదం నూనె చాలా బాగా సహాయపడుతుంది. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. మీ ఆహారంలో బాదం చేర్చుకుంటే పొడి చర్మం, మచ్చలు, ముడతలు, వర్ణద్రవ్యం వంటి సమస్యలను పరిష్కారం చూపుతుంది. కంటి సమస్యలను తగ్గించడంలో బాదం పప్పు అద్భుతంగా పనిచేస్తుంది. బాదం పప్పులో విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, కెరటినాయిడ్స్ మరియు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన కంటి సమస్యలకు కారణమైన ఆక్సీకరణ ఒత్తిడి మరియు మంటపై పోరాటం చేస్తాయి. ఒకవేళ కంటి సమస్యలు ఉన్నా వాటి తీవ్రత నియంత్రిస్తుంది. సాధారణంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడటం, ఎముకలు గుల్లబారటం వంటి సమస్యలు వస్తాయి. బాదం పప్పులో కాల్షియం అధికంగా ఉండటం వలన బాదం పప్పును రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే ఎముకల సమస్యలు రాకుండా ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలే సమస్యకు ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి. బాదం ఆయిల్తో ఈ సమస్య నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. బయోటిన్ లోపం కారణంగా జుట్టు రాలే సమస్య వస్తుంది. బాదంలో బయోటిన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ డైట్లో బాదం పప్పులను తీసుకుంటూ బాదం ఆయిల్తో జుట్టుకు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. బాదంలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బాదంని ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. బాదం పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కడుపుబ్బరం సమస్య వచ్చే అవకాశం ఉంది. బాదంలో ఉండే విటమిన్ ఇ ఎక్కువైతే వికారం, విరేచనాలు, పేగు తిమ్మిరి, బలహీనత, అలసట, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి వంటి సమస్యలు వస్తాయి. అయితే రోజుకి ఎన్ని బాదం పప్పులు తినాలి అనే విషయం మీద చాలా మందికి సందేహం ఉంటుంది. రోజుకి 3 నుంచి 5 బాదం పప్పులు మాత్రమే తినాలి. ఏదైనా లిమిట్గా తింటేనే అన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీరు కూడా లిమిట్గా తీసుకుని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.